నమస్తే, నేను ప్రియాంకారావు. వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్. మనం కాస్త ముందుకెళ్తే 2019 ఎలక్షన్‌కి ముందు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఈ హత్యకు మూల కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మరో బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారికి కూడా ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలి అని చెప్పి ఒక మంత్రి అంటున్న మాటలు. అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారికి ప్రాణహాని నిజంగానే ఉందా? రక్షణ కల్పించాలా? కల్పిస్తే ఎవరి వల్ల హాని ఉంది అనేది కూడా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఒక మంత్రి అన్న మాట ఏంటి అంటే వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కావున ఆయనకి రక్షణ కల్పించాలి, ఆయనకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ విషయంలో ఆయనకి ప్రాణహాని ఉంటుంది, ఎవరి వాళ్ళు ఉంటుంది, అసలు ఎవరు రక్షణ కల్పించాలి? ఈ విషయంలో మంత్రి సవిత గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, మీడియాతో మాట్లాడుతూ. అవును, ఆవిడ ఏం చెప్తున్నారంటే వైవి సుబ్బారెడ్డి గారికి రక్షణ కల్పించాలి, రక్షణ కల్పిస్తే మంచిది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేశారు. సరే, ఆవిడ మంత్రి, ఆవిడ చెప్పిన మాటని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి ప్రభుత్వం కూడా. ఆవిడ మరి ఎందుకు చెప్పారో, ఆవిడకి ఏమైనా ఇన్ఫర్మేషన్ నుంచి చెప్పారా లేదంటే పొలిటికల్ గా చెప్పారా అనేది పక్కన పెడితే ఆయనకి రక్షణ కల్పించండి అని చెప్పి ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆయనకి రక్షణ కల్పించాలని. ఎందుకు రక్షణ కల్పించాలి అని అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే తిరుపతి నెయ్యి విషయంలో కల్తీ జరిగింది అని చెప్పి ఢిల్లీ కేంద్రంగా చేసుకొని వైవి సుబ్బారెడ్డి గారు అంగీకరించారు. కాబట్టి ఆయనకి రక్షణ కల్పించాలి, ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేశారు ఆవిడ. మరి ఆవిడ అనుమానాన్ని మనం కొట్టిపారేద్దామా అని అంటే మంత్రి ఆవిడ ఎవరో మామూలుగా ఎవరో దోనబోయే వాళ్ళు ఇట్లాంటి కామెంట్లు చేస్తే ఏదో పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆవిడ మంత్రి హోదాలో ఆవిడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా కోట్ చేశారు. ఏం చేశారు? నెయ్యి కల్తీకి సంబంధించి నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి ఒప్పుకున్నారు ఆయన ప్రెస్ మీట్ లో. కాకపోతే జంతు కొవ్వు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అది లేదని చెప్పి సిబిఐ చెబుతుంది. కానీ కల్తీ అయితే జరిగింది అని చెప్పి చెబుతున్నారు. కల్తీ జరిగిందని సిబిఐ చెప్పింది కదా, ఇంకా నేనేం చెప్పేది కల్తీ జరిగింది కదా అని చెప్పేసి అన్నారు, ఒప్పుకున్నారు. ఒప్పుకోవడంతో ఇప్పుడు బాబాయ్ పరిస్థితి ఏంటి అనేటువంటి సందేహం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఏదన్నా ఒకటి జరిగింది అనుకోండి, ఇంకా అన్నీ అలానే ఉంటాయని చెప్పేసి అనుకోవటానికి లేదు. ఇప్పుడు ఆ రోజున వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేశారు. సరే, ఆ మర్డర్ వెనుక ఎవరున్నారు ఏంటి అనేది సిబిఐ షార్ట్ షీట్ లో పొందుపరిచారు. కానీ మర్డర్ జరిగిన వెంటనే ఎవరి మీద వేసేసారు? అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడవలు పెట్టేశారు మరుసటి రోజు వాళ్ళ పేపర్లో. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపేసేసారు అని. తర్వాత ఆలస్యంగా తెలిసింది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది సిబిఐ వాళ్ళు షార్ట్ షీట్ లో పొందుపరిచినట్టు అంశం కదా. షార్ట్ షీట్ లో పొందుపరచడంతో పాటు షర్మిల గారు పదే చెబుతున్నారు కదా, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు పొలిటికల్ మర్డర్, అది దాని వెనక ఎవరెవరు ఉన్నారో తెలిసి కూడా వాళ్ళని ఎంటేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారని చెప్పి షర్మిల గారు ఊరు వాడ ప్రచారం చేశారు కదా 2024 ఎలక్షన్ కు ముందు. ప్లస్ ఇప్పుడు కూడా చెబుతున్నారు కదా ఆవిడ, సిబిఐ పిలిస్తే నేను కూడా చెప్తాను అది పొలిటికల్ మర్డర్ అనేసి అని చెప్పి నేను కూడా చెప్తానని చెప్పి ఆవిడే చెప్తున్నారు కదా. సో కాబట్టి ఆ పొలిటికల్ గా జరిగినటువంటి మర్డర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సిబిఐ వాళ్ళు ఆల్రెడీ గూగుల్ టేక్అవుట్ వాటన్నిటిని ఉపయోగించి షార్ట్ షీట్ కూడా చేశారు. ఇప్పటికి కూడా అసలైనటువంటి దోషులను శిక్షించలేదని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళి సునీత గారు పోరాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు మళ్ళీ కొన్ని అంశాలని చూపిస్తూ ఆ అంశాల మీద మీరు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి సిబిఐ వాళ్ళకి చెప్పారు రీసెంట్ గా. ఆ కేసు ఇంకా కొనసాగుతుంది. అది ఎప్పటికీ ఫైనల్ చేస్తారో సిబిఐ వాళ్ళు వాళ్ళకే తెలియాలి. సునీత గారికి ఎప్పుడు న్యాయం జరుగుతుందో. ఇప్పుడు ఆ కేసులో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడవలు పెట్టారు, అది జరగగానే మర్డర్ జరగగానే. ఆ తర్వాత ఏం చేశారు, అసలు ఈయనకి 2 సంబంధాలు ఉన్నాయి, ఇంకొక వేరే కాంట్రాక్ట్ కూడా ఉంది, వివేకానంద రెడ్డి గారికి 2వ భార్య ఉంది, వాళ్ళ వైపు నుంచి జరిగి ఉంటుంది అని చెప్పి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. తర్వాత ఏం చేశారు, తర్వాత డౌట్ ఎక్స్ప్రెస్ అసలు సునీతనే ఆస్తులకు సంబంధించిన విషయంలో సునీత భర్త ఇద్దరు కలిసి చేసుంటారు అని చెప్పి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసి ఆ కోణం నుంచి మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. ఇలా రకరకాలుగా తిప్పుకుంటూ వచ్చారు. అసలు ఏం జరిగింది అనేది దస్తగిరి అప్రూవ్డ్ గా మరి మొత్తం చెప్పారు కదా ఆ కేసులో. కాబట్టి ప్రజలకి క్లారిటీ ఉంది.
ప్రజలకు క్లారిటీ ఉంది. ఎవరు జరిపారు అని గూగుల్ టేక్అవుట్ చెప్పేసింది. అవును. కానీ ఇవాళ కూడా ఆ కేసుకు సంబంధించి ఫైనల్గా సిబిఐ వాళ్ళు చెప్పలేదు. ఛార్జ్ షీట్లో అనుమానం వ్యక్తం చేసి ఛార్జ్ షీట్ వేశారు తప్పితే. దీన్ని బేస్ చేసుకొని అది అనేకమైన ఇన్సిడెంట్లని జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తున్నారు, అనుమానిస్తున్నారు, ఆపాదిస్తున్నారు. ఆ మధ్యలో 2024 ఎలక్షన్ ముందు విజయమ్మ గారు అమెరికా వెళ్ళారు ఏదో పని మీద. వెళ్తే ఆవిడ కావాలని వెళ్ళిపోయింది, భయపడిపోయి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసింది సోషల్ మీడియా. సొంత తల్లిని ఎవరు చంపుకుంటారు? సొంత తల్లిని అయితే ఎవరు చంపుకోరు కదా. కానీ ఆ యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. ఆవిడేదో ఒక కారులో వెళ్తుంటే ఆ కారుకు సంబంధించి 4 టైర్లు పంచర్ అయిపోయింది. పంచర్ అయితే వెనకేదో గుద్దుకోవడం ఏదో జరిగింది. దాన్ని కూడా ఏదో మ్యాప్ చేసేసి ఫైనల్గా వేసేయాలని చూశారు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. అంత దారుణంగా ఉంటారా? ఉండరు. అంత దారుణంగా ఎందుకు ఉంటారు? కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాదృచ్ఛికంగా జరిగిన వాటిని కూడా అప్పుడు బాబాయ్ మర్డర్ జరిగింది కాబట్టి ఆ కోణం నుంచే చూస్తారు జనరల్ గా. అప్పుడు అంటే బేసిక్ గా అనుమానాలు వ్యక్తం అవడానికి రీజన్ కూడా 4 టైర్లు ఒకేసారి ఎలా పంచర్ అవుతాయి అన్న క్వశ్చన్ దగ్గర నుండే కదా సార్ రేజ్ అయింది. అదే నేను చెప్పేది అదే, ఒకటి జరిగింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒకరు దొంగతనం చేస్తారనుకోండి, పట్టుబడతాడు. ఇంకా ఇప్పుడు తర్వాత జరిగేటువంటి దొంగతనాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ పోలీసులు ఎవరిని అనుమానిస్తారు? ఆ దొంగండి అనుమానిస్తారు, దొరికిన దొంగండి అనుమానిస్తారు కదా. అలాగే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఏం జరిగింది అనేది ప్రజలందరికీ తెలిసిపోయిన తర్వాత, ఆ తర్వాత ఏం జరిగినా సరే వాళ్ళ ఫ్యామిలీలో అలాంటిదే పోర్ట్రేట్ చేస్తున్నారు. అలా ఉండొచ్చు అని చెప్పి పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిలాగా కొలిసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు ఎందుకు నమ్ముతారు? నమ్మరు కదా. మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ప్రత్యర్థి పార్టీ నుంచి మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటుంది రకరకాలుగా. ఏమని లోకేష్ గారు సీఎం కాబోతున్నాడు అని చెప్పి అంటారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పోడబోతున్నాడు అని చెప్పి ఇంకోసారి సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తుంటారు. అంటే రాజకీయంగా పరస్పరం ఇట్లా ఆరోపించుకుంటూ ఉంటారు. అది రాజకీయంగా వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోవడానికి ఒకరికొకరు చేసుకుంటూ ఉంటారు. కానీ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత ఇలాంటి ఏం జరిగినా సరే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సవిత గారు మంత్రి హోదాలో కూడా ఆవిడ ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు అప్రూవ్డ్గా మారి, ఒక రకంగా చెప్పాలంటే ఆయన అప్రూవ్డ్గా మారినట్టే నీ కల్తీ విషయంలో. ఏమంటున్నారు? కల్తీ జరిగింది, అది ఎవరు చేస్తారో తెలియట్లేదు, నాకైతే తెలియదు అని చెప్పి అంటున్నాడు ఆయన. కల్తీ జరిగింది నాకైతే తెలియదు అని అంటున్నాడు. ఆయన ఏమో టీటీడీ చైర్మన్, అప్పుడు నాకు తెలియకుండా జరిగిందని చెప్పి ఆయన అంటున్నాడు. ఎలా జరిగింది? ఆ చిన్నప్పని ఎవరో నాకు తెలియదు అంటాడు. ఆ చిన్నప్పని అప్పుడెప్పుడో నాకు పిఏగా చేశాడు, నాకేం సంబంధం అని అంటాడు ఆయన. కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నాడు, కాబట్టి నాకు తెలియదు అంటున్నాడు ఆయన. అంటే ఒప్పుకున్నాడు కదా. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ప్రజాక్షేత్రంలో అప్రూవ్డ్గా మారాడు. ఇక అప్రూవ్డ్గా మారాల్సింది ఎక్కడ? సిబిఐ దగ్గర అప్రూవ్డ్గా మారాడు ఆయన. అప్రూవ్డ్గా మారాల్సిన అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలో అప్రూవ్డ్గా మారారు, ఢిల్లీ కేంద్రం చేసుకుని. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి అంశమే కదా. అందుకే సవిత గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాబాయ్ అప్పుడు అట్ అయింది, ఈసారి ఈ బాబాయ్ కూడా ఇదే, అప్పుడు గొడ్డలి ఇప్పుడు ఇంకోటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు. అందుకే నేను చెప్పేది, ఒకసారి దొంగతనం చేస్తూ దొరికిపోయిన తర్వాత జరిగిన దొంగతనాలకి సంబంధించి వాళ్ళ ప్రమేయం లేకపోయినా వాళ్ళు అనుమానిస్తారు. బహుశా ఆ కోణం నుంచి ఆవిడేమన్నా అనుమానం వ్యక్తం చేస్తుందేమో. కానీ ఒకవేళ ఆయనకి నిజంగానే ప్రాణహాని ఉంటే ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఆయనకి రక్షణ కల్పిస్తుంది. రక్షణ కల్పించకుండా ఉండదు కదా. బహుశా నేను అనుకోండి ఇన్ఫర్మేషన్ ఉండి ఆయనకి ప్రాణహాని ఉంది, ఆయనకు రక్షణ కల్పించాలని చెప్పి మంత్రి హోదాలో ఆవిడ చెప్పారేమో మనకు తెలియదు. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆవిడకేమన్నా ఉందేమో. లేదంటే ఒక మంత్రి హోదాలో ఆ విధంగా చెప్పడం అంటే ఆ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని దృష్టిలో పెట్టుకొని, లేదంటే కోడికత్తి కేసుని దృష్టిలో పెట్టుకొని ఇలా చెప్పారా, లేదంటే నిజమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉందా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.